మేము ఆఫీస్కి వెళ్ళొస్తామమ్మా, ఆలస్యం అయిపోతుంది, సెలవు పెట్టాలి అన్నా కానీ కుదరటం లేదు, కాబట్టి పూజ ఎలా చేసుకోవాలో ఒకసారి చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు. నేను వీడియోస్ పెట్టాను, అలాగే వ్రత కథ కూడా చదివి పెట్టాను, ఒకసారి చూడండి. దాంతో పాటుగా మీరు సాయంత్రం ఏం చేస్తారు అంటే తులసి మొక్కని అలాగే ఉసిరి మొక్కని పక్క పక్కన పెట్టుకోండి. తులసి మొక్క మొదట్లో లక్ష్మీనారాయణుల చిత్రపటం కానీ వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటం కానీ మీ ఇష్టం, మీరు ఏది పెట్టాలి అని అనుకుంటే అది పెట్టుకోండి. చక్కగా శుభ్రం చేసేసుకోండి, ముగ్గు వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత మీరు ఏదైతే నైవేద్యం చేసుకుంటారో అది అక్కడ పెట్టుకోండి. దీపాలు ఎక్కువ వెలిగించుకోండి. 360 వెలిగించాలనుకుంటే 360 వెలిగించుకోండి. పూజ ఎలా చేయాలి? మనకి తులసి మొక్కకి ఈ ఉసిరి మొక్కకి కదా వివాహం చేస్తాము. అందుకని తులసి ధాత్రి లక్ష్మీనారాయణ స్వామినే నమః ఆవాహయామి అని పిలవండి ఒకసారి. అదే నామంతో మళ్ళీ తులసి ధాత్రి లక్ష్మీనారాయణ స్వామినే నమః ఆసనం సమర్పయామి. అలా అన్ని ఉపచారాలు అదే నామంతో చేసేయండి. మీరు ఇంట్లో ఏదైతే నైవేద్యం చేస్తారో అదే అమ్మవారికి స్వామివారికి సమర్పణ చేసేయండి. వీలైనన్ని ఎక్కువ దీపాలు వెలిగించండి. విష్ణు సహస్రనామ స్తోత్రం వస్తే విష్ణు సహస్రనామ స్తోత్రంతో పాటుగా ఈ రోజు నేను ఏ రోజుకో శ్లోకంలో తులసి అమ్మవారి లఘు పూజా విధానం చదివి పెట్టాను. ఒకసారి అది కూడా తీసుకోండి. దాని పీడిఎఫ్ కూడా ఉంది. కమ్యూనిటీ పోస్ట్లోనూ కూడా నేను పీడిఎఫ్ ఇచ్చాను, ఒకసారి చూడండి. వ్రత కథ కావాలి అంటే ఇప్పుడు నా పేరు కింద నేను లింక్ ఇస్తా. ఈ లఘు పూజా విధానము, క్షీరాబ్ది ద్వాదశి రోజున చదువుకునే ఈ కథ అన్ని నేను లింకులు ఇస్తాను, ఒకసారి చూడండి. వ్రత కథ అయితే నా వీడియో పెట్టుకుని వినండి, కానీ పూజ మాత్రం మీ సొంతంగా చేసుకోండి. అందుకే చెప్తున్నాను, సులభంగా చేసుకోవాలి, మీరు ఆడియోస్ అవి పెట్టుకుని కాకుండా అనే తులసి ధాత్రి లక్ష్మీనారాయణ స్వామినే నమః అని చదువుకుంటూ అన్ని ఉపచారాలు చేసేయండి. అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రం రాకపోతే విష్ణు సహస్రనామావళి ఉంటుంది, అదైనా సరే చదివి పూజ చేసుకోవచ్చు. భక్తిగా శ్రద్ధగా చేయండి. ఇంట్లోకి రాని వాళ్ళు ఇంట్లో కలిపేసుకుంటే పూజ చేయొద్దు. ఇంట్లోకి రాని వాళ్ళు విడిగా కూర్చుంటే మాత్రం మీరు పూజ చేసుకోవచ్చు. ఆడవాళ్ళు ఇంట్లోకి రాకపోతే మగవాళ్ళతో పూజ చేయించుకోవచ్చు, ఎటువంటి అభ్యంతరము లేదు.